500 ఇయ్యాలా ఇయ్యద్దా నువ్వు లెక్క మాట్లాడాలి ఎప్పుడైనా. నువ్వు డయర్లు ఇచ్చినావు, డయర్లు కూడా వేసుకోలేడు. రెండు డయర్లు ఇచ్చినావా ఇయ్యలేదా? 2 డయర్లు మళ్ళీ చిల్లర ఇయ్యలే. అరే ఈ డయర్లు మామూలు పడతాయి కదా, ఇచ్చినావు కదా. వచ్చినా ఎప్పటి నుంచి వచ్చిన మా పెద్ద మామూలు డయర్లు ఇచ్చి 500 తీసుకున్నావు. సత్యంగా అంటున్నా, నాకు అంత ఆశ ఉండదు బాబు, నేను తీసుకోలేను. ఆయన సత్యంగా అంటున్నా, సత్యంగా అంటున్నా, నాకు అంత ఆశ ఉండదు బాబు, నేను తీసుకోలేను. ఆయన సత్యంగా అంటున్నా. నేను ఎప్పుడు వచ్చినా ఇప్పుడే ఒక 20 నిమిషాల ముంగలు వచ్చింది మావాడు. రాలేదే సత్యంగా అంటున్నా. ఆయన అడుగు ఏదే నాకే ఉంటా ఓయమ్మో ఏంది రాలేదే సత్యంగా అంటున్నా. ఆయన అడుగు ఏదే నాకే ఉంటా ఓయమ్మో ఏంది ఎన్ని తీసుకున్నావు? రెండేగా ఇంట్లో 2 డయర్లు తెచ్చిండు. 2 డయర్లు తెచ్చిండు. ఎప్పుడే ఇలాగా నేను మొదలేమలేదు. ఆయన నడుగు రాదండి సత్యంగా అంటున్నా. ఈ పిల్లగాడు వీడికి రానే రాలేదే. 500 రాలేదా నీ ఓరియం ఇదే ఇప్పుడు నువ్వు రానే రాలేదు. వచ్చినా తెలివి అనుకుంటావా? 500 తెచ్చిండు. తేలేదా నా తానికి రాలేదా బాబు సత్యంగా అంటున్నా. దేవునికి దండము 500 నువ్వు తీసుకున్నావా? తీసుకోలేదు. చిల్లర ఇయ్యలే. నా తాను చూపెట్టు 500 కాయదాం నీ తలకాయ కోసుకుంటా. చిల్లర ఇయ్యలే. నా తాను చూపెట్టు 500 కాయదాం నీ తలకాయ కోసుకుంటా. ఏం ఫీల్ ఉండదు మామయ్య. సత్యంగా రాలేదు నాయన సత్యంగా అంటున్నా. అయ్యో ఇదే 500 గురించి తలకాయ కోసుకుంటావా నువ్వు? అయ్యో అడుగు రాదే. 2 డయర్లు ఇచ్చినావా ఇయ్యలేదా? 2 డయర్లు ఇచ్చినావా ఇయ్యలేదా? 2 డయర్లు సత్యంగా అంటున్నా. ఇచ్చినా రాలేదా? అరే రాలేదా అంటే ఆయన నువ్వు ఎప్పుడు పెట్టినావు ఇది? ఇప్పుడే వచ్చి పెట్టినా. ఎంతసేపు అవుతుంది? ఒక 10 నిమిషాలు కూడా కాలేదు. మావాడు వచ్చి కూడా 2 నిమిషాలు అవుతుంది. 10 నిమిషాలలో ఇవన్నీ చదువుతావా నువ్వు? అయ్యో ఇదే కథ. 500 తీసుకున్నావా? తీసుకోలేదా? నా తాన మొదలే లేవు. ఆయన పిల్లలకి డయర్లు ఇచ్చినావా ఇయ్యలేదా? ఇయ్యలే సత్యంగా అంటున్నా. డయర్లు ఇచ్చినావా ఇయ్యలేదా? ఇయ్యలే సత్యంగా 2 ఇయ్యలే. ఇచ్చేయండు. అమ్మ ఏడ నేర్చుకున్నావు? నేను ఎప్పుడు ఇచ్చిన? నేను ఇప్పటిదాకా 20 నిమిషాలు నేను పాడుగాను కాదు. 2 డయర్లు ఇయ్యాలిగా నువ్వు. ఇయ్యలేదు. ఇయ్యలేదు ఆయన. నువ్వు 500 తీసుకున్నప్పుడు పైసలు ఇవ్వాలి. తెలియదు పిల్లగానికి. పిల్లగాడు రాలేని 500 కాయలు ఇయ్యలేదా? ఇదేమన్నా? అరే ఇదే కథరు. ఆయన నడుగు రాదా? ఆయన ఉన్నాడు. ఆయన నడుగు. నువ్వు డయర్లు ఇయ్యలేదా? గాయన గారికి గివి డయర్లు ఇయ్యలేదా? ఇప్పుడు ఇవి ఎంత కోటి? ఇయ్యలేదా? ఇవి ఎంత కోటి? కాదే ఈ డయర్లు 2 మావన్ కాడ 500 ఇచ్చి పంపించిన. నేను 500 తీసుకున్నా. 2 డయర్లు ఇచ్చి పైసలు ఇవ్వాలి. ఆయన రానే ఆ పిల్లడు రాలే. నేను పేరు యాదేనా? ఇలాగేమన్నా నువ్వు రానే రాలే. అరే ఈ డయర్లు మావన్ కొడతాయి కదా, ఇచ్చినావు కదా. మరి మావన్ పైసలు నువ్వు చిల్లర తెచ్చుకునేవు. ఆయన రాలేదు. మరి డయర్లు ఎందుకు ఇచ్చినావు? 2 డయర్లు. 2 డయర్లు డయర్లు ఇయ్యలేదా? ఇయ్యలే సత్యంగా అంటున్నా. చెంపలు వేసుకోమంటే వేసుకుంటా. డయర్లు ఇయ్యలేదా? ఇయ్యలే సత్యంగా అంటున్నా. చెంపలు వేసుకోమంటే వేసుకుంటా. చెంపలు కాదే పైసలు అంటున్నా. చెంపలు ఎందుకు? పైసలు ఉన్నాడు ఇప్పుడు. కాదు 2 డయర్లు ఇచ్చినవా చూడు. డయర్ కూడా వేసుకోలే. కాదు 2 డయర్లు ఇచ్చినవా చూడు. డయర్ కూడా వేసుకోలే. అంటే ఇయ్యలేదు. నువ్వు ఇయ్యలేదు సత్యంగా అంటున్నా. ఈ చెంపలేదు పైసలు ఇయ్యలే. 500 ఇస్తే ఇయ్యనా? 500 తీసుకున్నావా? తీసుకోలేదే సత్యంగా అంటున్నా. మా ఓటు గుర్తుపెట్టినావు? అరే ఈయన మొదలే రాలే. ఎందుకు రాలే? వచ్చినా రాలేదా? ఎప్పటి నుంచి వచ్చిన మా పెద్ద ఎప్పటి నుంచి వచ్చిన మా పెద్ద కాదమ్మా పిల్లగాడు 500 ఇచ్చిండు.
500 అంటే మా పిల్లగాడు 500 ఇచ్చి మా తమ్ముడు నీకు ఇచ్చిందంటును కదా పిల్లగాడు అబద్ధం చెప్తాడు ఏమైనా సరే ఆయన అవుతాం అరే చిల్లర తెచ్చుకోవచ్చు నువ్వు ఆయన రాలే నేను జాంగిలి ఇయ్యలే ఆయన 500 కాదు అరే మీరు డయర్లు కూడా వేసుకోలేదు కాదు మన 500 ఇయ్యాలా ఇయ్యద్దా నువ్వు లెక్క మాట్లాడాలి ఎప్పుడైనా నువ్వు డయర్లు ఇచ్చిన డయర్లు కూడా వేసుకోలేడు నా తానా లేవు ఆయన ఇయ్యలే డయర్లు 500 రూపాయల డయర్లు 500 రూపాయల డయర్లు ఇయ్యలే మరి డయర్లు ఇవ్వలేదంటే పైసలు ఇవ్వలేదంటే ఎట్టా ఆయన రానే రాలేదే నా తాను మరి రాంది మేము ఆవిడ గుర్తు ఇప్పుడు నువ్వు అంటే అబద్ధం ఆడ పెద్ద పిల్లగాడు అబద్ధం ఆడతావా ఏం చేస్తారు కొట్టురి కొట్టుర్రి నిన్ను మేమేందుకు కొడతావు 500 రూపాయల గురించి మేము 500 రూపాయలు నా పిల్లవాడే రాలేదే నా దగ్గరికి నువ్వు వచ్చినావా కరెక్ట్ గుర్తుపడు నీ అమ్మ నువ్వు రానే రాలే ఇవాళ మొదలే రాలే నీ అమ్మ తెలివి అనుకుంటావు ఏటా తెలివి అరే నువ్వు అంటే అబద్ధం ఆడతావు నేనంటే అబద్ధం ఆడతావు లంగ పుక్కలో మన ఇద్దరం పిల్లగాడు లంగ పుక్కడా ఇయ్యలేదు ఆయన పిల్లవాడే రాలే మరి డయర్ నువ్వు డయర్లు ఇవ్వపోతే పైసలు ఇవ్వపోతే ఎట్టా అరే మళ్ళీ అట్లా మాట్లాడుతున్నావు నేను జాంగలు ఇవ్వాలి 500 కాయలు ఆయన తాను నేను తీసుకోలే ఆయన మొదలే రాలేదా సత్యంగా అంటున్నా అరే గుర్తుపడరా నీ అమ్మ తెలివి ఆడుతున్నా నీ అమ్మ టక్కర్ తెలివి అనుకున్నా కాదు పిల్లగాని కాడ 500 తీసుకొని గడ్డ తీరుతావు ఆ పిల్లగాని అరే నా తాను 500 కాయలు మొత్తం ఇస్తా 500 కాయలు నా తాను నీది ఉంటే నేను ఇది మొత్తం ఇచ్చిపెట్టి ఆసులు పోతా చూపెట్టు ఉండు నువ్వు సిల్లర్ తెచ్చుకున్నావేమో తేలేదా సత్యంగా ఉంటున్నా ఇప్పుడే పోడైంది ఇంకా చూసుకో నువ్వేమైతే ఏం తీసుకోలేగా తీసుకోవాలి సత్యంగా అంటున్నా అది ఇంకా చూడు నాయన ఉండు ఇంకా చూడు వెనక చేయాల ఇంకా చూడు అవును ఇంకా చూడు ఇంకేడ ఉన్నవాయిగా ఇక లేవంటావు అంటే మావాడే అబద్ధం ఆడినా నువ్వు టెన్షన్ పడకు మావాడే అబద్ధం ఆడినా మావాడే అబద్ధం ఆడి ఆ పిల్లాడు నా దగ్గర రాలేదు 500 కాయలు ఇయ్యలే ఆయన ఇయ్యలేదు నీ జాంగలే ఆయనకి ఇయ్యలే అంతే ఇయ్యలే నీకు ఏమవుతుంది చెంపలు గో కూర్చో చెప్తా కూర్చో మేము యూట్యూబ్లలో వీడియోలు చేస్తాం చేసినా కానీ వాడిని కాడికి రాలే ఒక్క నిమిషం వాడిని కాడికి రాలే ఇట్లా ఎవరన్నా అన్యాయంగా వచ్చారు అనుకో ఎవరిని అయినా భయపెట్టి ఇట్లా భయంతో భయపెట్టి ఎవరిని కాడ భయపడకు ఇది భయపడకు నువ్వు ఇవన్నీ కెమెరాలు ఉన్నాయి నువ్వు భయపడకు ఇట్లా ధైర్యంగా ఓడన్నా వచ్చినంటో నీ కాడికి ఇట్లా ధైర్యంగా చెప్పు ఓనికైనా అర్థమైందా వెరీ గుడ్ నువ్వు భయపడకు వాడు నీ కాడికి రాలే వాడు డైర్లు ఎత్తుకపోలే ఏ డైర్ ఎత్తుకపోలే నువ్వు మంచిగా కరెక్ట్ మాట్లాడుతున్నావు పెద్ద మనిషి ఇట్లా ధైర్యం ఉండాలి నీ కాడ ఎందుకంటే అన్యాయంగా వచ్చి వాడిని ఎత్తుకొని పోతాడు దొంగతనం చేస్తే ఇట్లా మాట్లాడుతున్నా అవును దొంగతనం చేయకనే ఇట్లా మాట్లాడుతున్నా వెరీ గుడ్ ఇక సెకండ్ నువ్వు టీవీలో వస్తావే అక్కడ కెమెరా చూడు అక్కడ చెయ్యొప్పు చెప్తా తప్ప రైట్